హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మీరు సౌత్ ఇండియా ట్రిప్ విత్ ఫ్యామిలీ చూస్తారు. ఫస్ట్గా అయితే హైదరాబాద్ నుండి వెహికల్ తీసుకొని మధ్యలో మన నేటివ్ ప్లేస్లో మా ఫ్యామిలీ మెంబర్స్ని పిక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మైసూర్ రీచ్ అయిపోయాం. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి ప్యాలెస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అన్నమాట. సో ప్యాలెస్ అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అసలు చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ లైక్ 10 o'clock కాబట్టి సో చాలా పీక్ అవర్స్, చాలా బిజీగా ఉండేది. ప్యాలెస్లో కాస్త టైం స్పెండ్ చేశాక మైసూర్లో చాలా ఫేమస్ అయిన కొన్ని ప్లేసెస్ మేము కవర్ చేయాలనుకున్నాం. బట్ టైం సరిపోలేకపోవడంతో అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ చర్చ్ని మేము ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. చర్చ్ చాలా బాగుండే. సో అక్కడ నుంచి నెక్స్ట్ మేము మా జర్నీ అయితే ఊటీకి స్టార్ట్ చేసాము. మధ్యలో మేమైతే లంచ్ ప్రిపేర్ చేసుకొని అక్కడే తినేసి ఘాట్స్ అయితే ఎక్కామన్నమాట. నీలగిరి ఘాట్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది. ఆ గ్రీనరీ అండ్ చాలా బాగుంది. అండ్ మనం వచ్చేసి తమిళనాడు అయితే ఎంటర్ అవుతాం అన్నమాట ఈ ఘాట్స్లోనే. వీడియోలో అయితే మీరు చాలా పోర్ట్రేట్ షాట్స్ అయితే చూస్తారు. సో ఇట్స్ బిగినర్స్ మిస్టేక్. సో నెక్స్ట్ వీడియోకి అయితే నేను కవరప్ చేస్తాను. సో అలా నైట్ అయితే మేము ఘాట్ సెక్షన్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి అరౌండ్ 35 to 40 అయితే కంప్లీట్ హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవైతే టూ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. అసలు ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఘాట్లో ఇది ఒకటి అన్నమాట. నైట్ అక్కడ ఊటీకి రీచ్ అయిపోయి ఒక విల్లా అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ సన్ రైజ్ని అయితే చూస్తున్నాం అనమాట. మేము కంప్లీట్గా ఒక 60 members రావడంతో ఒక విల్లా అయితే తీసుకున్నాము. మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంది. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఒక వెహికల్ని అయితే హైర్ చేసుకున్నాం అనమాట, మినీ వ్యాన్. సో ఇక్కడ మన ప్రైవేట్ వెహికల్స్ ఎలా ఉండవు చాలా ప్లేసెస్కి. అక్కడ నుంచి మేము వచ్చేసి ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. వ్యూ పాయింట్ టాప్ ఆఫ్ ది హిల్ అయితే ఉందన్నమాట. ఒకటి చూడడానికి అయితే అసలు వేరే కంట్రీకి వచ్చామా అనే ఫీల్ అయితే వచ్చింది. అలా కజిన్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాము. చాలా టైం స్పెండ్ చేసాము అక్కడ కూడా. అండ్ అక్కడే ఉన్న టీ మ్యూజియంకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే కంప్లీట్గా ట్రీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూడవచ్చు. టికెట్ వచ్చేసి అరౌండ్ 10 rupees per person అనుకుంటాను. కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఇందులో చూస్తాము. ప్రొడక్షన్ నుంచి ప్యాకింగ్ వరకు ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ చూస్తామన్నమాట. సో అది కంప్లీట్ అయ్యాక మేము పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడే చాలా టైప్స్ ఆఫ్ టీ గుండెస్ అయితే ఉంటాయి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొన్ని అయితే పర్చేస్ చేశారు అనమాట. అక్కడ నుంచి పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి ఎంట్రీ ఫీ అనమాట. ఇది కంప్లీట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, చాక్లెట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆల్మండ్ చాక్లెట్స్ అని అలా చాలా ఉన్నాయి. డార్క్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్ అని ఎవ్రీథింగ్ అక్కడ చూసామన్నమాట. ఈ మధ్యలో మనకైతే బ్యూటిఫుల్ ఒక రెయిన్ అయితే పడింది, అది చూసాక నెక్స్ట్ వచ్చేసి కొన్ని చాక్లెట్స్ తీసుకుందామని ఏవే చాక్లెట్స్ ఉంటాయని కొన్ని అయితే చూసామన్నమాట. అవన్నీ చూసి అందులో వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్త వెరైటీస్ చాలా కొన్ని టేస్ట్ చేసాము. ఇంకా లాస్ట్లో కొన్ని అయితే తీసుకొని నెక్స్ట్ అక్కడ రెయిన్ పడుతుందని అలానే ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి మేమైతే బొటానికల్ గార్డెన్స్ అయితే వెళ్ళాము. టికెట్ వచ్చేసి 50 rupees పడింది పర్ హెడ్. అడల్ట్స్ అయితే 50, చిల్డ్రన్ అయితే 20 అనుకుంటాను. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వర్షం పడడంతో టోటల్ కంప్లీట్గా గ్రౌండ్ అంతా వెట్గా ఉంది. అవన్నీ చూసుకునేసరికి అరౌండ్ 3 అయితే అయింది. సో మేము లంచ్ చేసుకొని అక్కడ నుంచి ఊటీ లేక్ అయితే వెళ్ళాము.
ఊటీ లేక్లో వచ్చేసి మేము ఒక 4 పర్సన్స్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకొని మేమైతే లేక్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండే. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 టైప్ ఆఫ్ బోటింగ్ అయితే ఉంటుంది. ఒకటి స్పీడ్ బోట్, ఇంకా ఒకటి వచ్చేసి ఇలా ప్యాడలింగ్ బోట్. 2 అండ్ 4 అయితే ఉంటుందన్నమాట. సో అక్కడే సన్సెట్ వరకు ఎంజాయ్ చేసి ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. వచ్చేసి ట్రిప్లో 4th డే అనమాట. సో మేమైతే మా వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఫస్ట్ చూసిన లొకేషన్ వచ్చేసి పైన్ ఫారెస్ట్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉండేది, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన లొకేషన్ ఇదైతే వచ్చేసి. సో ఫ్యామిలీ మెంబర్స్తో అలా ఫొటోస్ దిగాము. అక్కడ నుంచి నెక్స్ట్ మేము పైకార వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన నెక్స్ట్ సెకండ్ డే రెయిన్ అయితే స్టార్ట్ అవడంతో కాసేపు అక్కడే హాల్ తీసుకున్నాము. వాటర్ ఫాల్ వచ్చేసి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ వాటర్ ఫాల్. సో నెక్స్ట్ మేము అక్కడ నుంచి ఆన్ ది వేలోనే ఉన్న 9th మైల్ అనే స్పాట్కి అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి చాలా మూవీస్లో అయితే చూసుంటాము. అది మేము అక్కడికి వెళ్ళే వరకు కూడా మాకు ఐడియా లేదు. మనం టాప్ ఆఫ్ ద హిల్ రీచ్ అయితే అక్కడైతే లిటరల్లీ అది ఒక వాల్పేపర్ లాగానే ఉండే సీనరీ అయితే కంప్లీట్లీ మైండ్ బ్లోయింగ్ అనమాట. సో అక్కడ మొత్తం సన్సెట్ వరకు అక్కడే ఉండిపోయాము. సో నైట్ అయితే మేము ఊటీకి వచ్చేసి ఊటీలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కూనూరు సైడ్ అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం. కూనూరులో వచ్చేసి చాలా టీ గార్డెన్స్ అండ్ వ్యూ పాయింట్స్ అయితే చాలానే ఉంటాయి అక్కడ. కూనూరు సిటీలో టిఫిన్ అయితే చేసుకొని డాల్ఫిన్ నోస్ అనే పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. సో ఈ సీనిక్ ప్లేసెస్ అన్నీ చూసేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో కోయంబత్తూర్ నియర్ బైలో మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని అక్కడే లంచ్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ మేమైతే ఇషా ఫౌండేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి మాకు అరౌండ్ 6 అయింది. సో అక్కడ లేజర్ షో ఉంటుందని చూసాము 7 to 8 o'clock. సో అక్కడే ఇంకా అలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసాము. అంతలోపే షో అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇది వచ్చేసి మనకి ఆదియోగి స్టాచ్యూ అయితే మనకి కోయంబత్తూర్లో ఉంటుంది. ఇది వచ్చేసి 112 feet హైట్ అయితే ఉంటుంది. 2017లో మన నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేషన్ అయితే చేశారు దీన్ని. లేజర్ షో వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా అండ్ చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకైతే. సో ఇది వచ్చేసి 15 minutes అయితే షో జరుగుతుంది. ఇంకో 15 minutes వచ్చేసి ఇది స్టోరీ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అది అయ్యాక కోయంబత్తూర్ రీచ్ అయిపోయి కోయంబత్తూర్లో డిన్నర్ చేసుకొని పాలని అనే ప్లేస్కి మేము వెళ్ళి అక్కడే హాల్ట్ అయితే తీసుకున్నాము నైట్. సో మార్నింగ్ పాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్లెస్సింగ్ తీసుకొని అటు నుంచి మధురై వెళ్ళి మధుర మీనాక్షి టెంపుల్ కూడా విజిట్ చేసి నైట్కి అయితే రామేశ్వరం వెళ్ళిపోయాం. మీ మధ్యలో వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు. సో
అలా పెట్టేశాను. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ధనుష్కోటికి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఎడ్జ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్లో మనకి శ్రీలంక అయితే కనిపిస్తుంది. బట్ మేము వెళ్ళిన టైంకి మేబీ ఫాగీ ఉండడం వల్ల మాకు ఎలాంటి బిల్డింగ్స్ కానీ లేక శ్రీలంకన్ బోర్డర్స్ అలా ఏం కనిపించలేదు. అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేశాక అక్కడ నుంచి రామేశ్వరం క్రాస్ అవుతూ పమ్మం బ్రిడ్జ్ అయితే చూసుకుంటూ వెళ్ళాము. యాక్చువల్గా అదైతే ట్రైన్లో చూడాల్సింది పమ్మం బ్రిడ్జ్, బట్ మాకు టైం లేకపోవడంతో మేమైతే బై రోడ్ వెళ్ళిపోయాము. నెక్స్ట్ అక్కడ నుంచి మేమైతే వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చి పాండిచ్చేరి. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని అక్కడే తినేసి ఇంకా నైట్ వరకు అయితే పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మా 8th డే అనమాట. టైం ఎలా గడిచిపోయిందో మాకే అర్థం కాలేదు అసలు. సో మేము ఫస్ట్ వెళ్ళింది అయితే ప్యారడైజ్ బీచ్ అనమాట. ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండి అక్కడి నుంచి నెక్స్ట్ మేము లంచ్ చేసుకొని లంచ్ అయ్యాక రాక్ బీచ్కి అయితే ఈవినింగ్ వరకు వెళ్ళిపోయాము. రాక్ బీచ్లో కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ షాపింగ్ అని ఇంకా నైట్ డిన్నర్ అక్కడే కంప్లీట్ చేసుకొని మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పాండిచ్చేరిలో నైట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా మా నేటివ్ ప్లేస్ అయిన కొత్తకోట అనే విలేజ్కి అయితే మేము రీచ్ అయిపోయాం. సో ఈ ట్రిప్లో మేము కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 2700 కిలోమీటర్స్. ఈ వీడియో కంప్లీట్గా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. సో వీడియో ఇలా తీయాలి అనేది నాకైతే ఐడియా లేదు. సో అందరు సపోర్ట్ చేస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.